సత్య నువ్వు చూడు సత్య బాగున్నారు ఇద్దరు. హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా మంత్స్ తర్వాత నియర్లీ 1 ఇయర్ దాటిపోయింది అనుకుంటా. మళ్ళీ మేము ఒంటిమిట్ట టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్గా చాలా 1 మంత్ బిఫోర్ నుంచి అలా అనుకుంటూ ఉన్నాము. లాస్ట్ సెకండ్ సాటర్డే అలా వెళ్ళాలనుకున్నాము, బట్ కుదరలేదు. సో మళ్ళీ ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాము, ఈసారైనా వెళ్ళేసి వద్దాము అనేసి. దగ్గర అయినా కొంచెం వెళ్ళడానికి కొంచెం అటు ఇటుగా అయిందనమాట, మాకు కుదరలేదు. సో ఈ ఆలయము చాలా చాలా పాతది. సో ఇదొచ్చేసి కడప జిల్లాలో ఉందనమాట. కోదండరామస్వామి టెంపుల్ చాలా పురాతనమైనది. 500-600 ఇయర్స్ బ్యాక్ విజయనగర రాజుల కాలంలోది. సో ఇక్కడ రాముడు, సీతమ్మ, అలాగే లక్ష్మణుడు ఒకే శిల మీద ఉంటారనమాట. సో ఏకశిలా విగ్రహం ఉంటుంది. చాలా స్పెషల్ అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ హనుమంతుడు ఉండడు పక్కన. రాముల వారి పక్కన ఏ టెంపుల్‌లో అయినా మీరు గమనించే ఉంటారు. ఖచ్చితంగా పక్కనే ఆంజనేయుల వారు కూడా ఉంటారు కదా! సో అలా ఉండదనమాట. ఇక్కడ ఓన్లీ వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉంటారు. ముగ్గురు కూడా ఒకే శిలలోనే ఉంటారనమాట, ఒకే రాయిలోనే. సో అది అనమాట ఈ టెంపుల్ ప్రత్యేకత. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో అసలు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళామంటే కనుక సన్సెట్ అవుతూ ఉంటుంది. చూడ్డానికి ఎంత బాగుంటుందో. 4 వైపులా 4 గోపురాల మీద అలా సన్‌రైజ్ పడుతూ ఉంటే, ఇంకా క్లౌడీగా సన్ 2 ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది చూడ్డానికి. నాకైతే చాలా నచ్చింది. మేము వెళ్ళినప్పుడు అలానే ఉండిందనమాట. ఒక పక్క మబ్బులు ఉన్నాయి, ఇంకో పక్కన వచ్చేసి సన్సెట్ అవుతూ ఉంది. సో ఇక్కడ అక్కడ పిల్లులు తిరుగుతున్నాయన్నమాట. మా వాడు ఇంకా ఆ పిల్లిని పట్టుకుంటానని చెప్పి దాని వెంట పడుతున్నాడు. అట్లా పట్టుకోకూడదని చెప్పి నేను పరిగెడుతున్నాను అనమాట. ఇక్కడ ఫోటోకి ఫోజులు ఇస్తున్నారు ఇద్దరు. ఇక్కడ ఇది అమ్మవారి కళ్యాణ మండపం అనమాట. అంటే వాళ్ళు పెళ్లి జరిగేటప్పుడు అటుపక్క ఇటుపక్క నిలబడి ఎదుర్కోవాలని జరుపుతారు కదా! సో నేను మ్యారేజెస్‌లో చూపించాను కదా! సో మా మ్యారేజెస్‌లో సో అలా స్వామి వాళ్ళకి, అమ్మవారికి కూడా ఇక్కడ మండపాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో పెళ్లి కూతురిది, ఇంకోటేమో పెళ్లి కొడుకుది. అదే రాముల వారిది ఒకటి, సీతమ్మ వారిది ఒకటి. ఇక్కడొచ్చేసి ఇది శివాలయము. సో ఇంకా చాలా సేపు కూర్చున్నాం మేము. మా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చారనమాట. ఇక్కడ నైవేద్యం పెడుతూ ఉన్నారు. సో ఇంకా నైవేద్యం కూడా తీసేసుకొని ప్రసాదం తినేసి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేసామనమాట. సో చూడండి సన్‌సెట్, క్లౌడ్స్ ఎంత బాగుందో కదా! నియర్లీ ఒక 20-30 మినిట్స్ వెయిట్ చేసామనమాట. ఇంకా మా హస్బెండ్‌కి ఏవో డౌట్స్ వచ్చాయి. అంతకుముందు టెంపుల్ కన్‌స్ట్రక్షన్ ఉండింది మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. సో ఏం చేశారు ఏంటి అనేసి అక్కడ ఉండి పూజారిని అడిగి మాట్లాడుతున్నారు. ఇంకా అంత దర్శనాలు అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదాలు పెట్టారనమాట ఇక్కడ. సో ఎంతైనా టెంపుల్ ప్రసాదమే కదా! ఎంత టేస్టీగా ఉంటాయో అసలు. బాగా శుభ్రంగా తిన్నాము. ఇంకా ఆపోజిట్‌లోనే ఉంటదనమాట హనుమాన్ టెంపుల్. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా ఈవినింగ్ 6:30 ఆ టైంకి రిటర్న్ అయ్యాము. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకో టెంపుల్స్‌కి వెళ్తే ఇంకా ఇలాంటి చాలా ఓల్డ్ టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు ఎంతో పాజిటివ్ వైబ్ అనిపిస్తది. లైఫ్‌లో ఏదైనా స్ట్రక్ అయిపోయి, ఏదన్నా టెన్షన్స్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా టెంపుల్స్‌ని విజిట్ చేయండి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ మనకి నిజంగా ఒక వే కూడా, ఒక ఆలోచన మనం ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అని తట్ అంటే ఐ మీన్ మన మైండ్‌కి ఒక ఐడియా గూడా వస్తదనమాట. సో ఇక్కడ ప్రతి శ్రీరామనవమి రోజు కాకుండా ఆ నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఇక్కడ కళ్యాణం చేస్తారనమాట. చాలా పెద్ద కళ్యాణ మండపం కట్టారు. నేనైతే ఎప్పుడు శ్రీరామనవమి టైంకి, ఆ కళ్యాణం జరిగిన టైంకి రాలేదు. ఆ క్రౌడ్ అదంతా బాబుతో నాకు కష్టం అని చెప్పేసి ఎప్పుడు చూడలేదని చెప్పేసి బైక్‌లోనే అలా ఒక రౌండ్ వేద్దామని ముందుకు వెళ్ళామనమాట. ఇంకా తీస్తున్నా కానీ వీడియో ఇంకా చీకటిగా ఉంది కదా! సో ఏమీ క్లారిటీ లేదు. ఇంకా అందుకనేసి ఏం పెద్దగా తీయలేదు. ఇంక తర్వాత వచ్చేసామనమాట ఇంకా ఇంటికి అక్కడి నుంచి. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.